హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి వీళ్ళ గొడవలో ఇప్పుడు హీరో నిఖిల్ని ఇన్వాల్వ్ చేశారు సార్. వాళ్ళే అంటే హీరో నిఖిల్ కు సంబంధించిన చాలా వీడియోలు మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయని చెప్పేసి లావణ్య ఆరోపణలు చేయడం, అది ఒక్కసారిగా మొత్తం నిఖిల్ మీద ఫోకస్ రావడం చూస్తున్నాం. ఆయన బయటకు వచ్చేసి ఆ వీడియోలు నాయి కావు, అవి వేరే వీడియోలు, వీళ్ళు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్, మీరే విధంగా చూస్తారు? ఇది వెరీ కాంప్లెక్స్ ఇష్యూ. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. యాక్చువల్గా ఈ అమ్మాయి లావణ్య, ఈ రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు, 7 ఏళ్ళు నాతో కలిసి కాపురం చేశాడు, తర్వాత వదిలేశాడు అనేది ప్రధానమైన డిమాండ్. అయితే ఈ ఇష్యూలోకి రాజ్ తరుణ్ బ్యాటిల్, అది రాజ్ తరుణ్ బ్యాటిల్ రాజ్ తరుణ్ చేసుకుంటాడు. కానీ మధ్యలో అనవసరంగా ఇద్దరు ఎంటర్ అయ్యారు. ఫస్ట్ ఎంటర్ అయిందేమో అతను శేఖర్ భాష ఎంటర్ అయ్యి శేఖర్ భాష యుద్ధం చేస్తే అదొక పద్ధతి. మళ్ళీ ఒక యుద్ధంలో దిగినాక సపోర్ట్ సిస్టమ్స్ కావాలి కదా. ఈ సాయిని శేఖర్ భాష ప్రవేశపెట్టాడు. మస్తాన్ సాయి ఎంటర్ అయ్యాడు. దాంతో ఈ అమ్మాయి ఏం చేసింది, రాజ్ తరుణ్ కంటే కూడా వీళ్ళే మెయిన్ ఎనిమీస్ లాగా ఈ అమ్మాయికి డిక్లేర్ చేసుకుంది. ఈ అమ్మాయికి కొంత ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అమ్మాయికి సర్కిల్ ఉంది, ఇటు పోలీసుల్లో అమ్మాయికి సర్కిల్ ఉంది, కారణాలు ఏదన్నా, ఇటు మీడియాలో కూడా అమ్మాయికి సర్కిల్ ఉంది. దాంతో అమ్మాయి మ్యానిపులేట్ చేయగలిగింది. రెండోది, మరి డ్రగ్ బ్యాచ్లతో కూడా అమ్మాయికి ఏమైనా పరిచయాలు ఉన్నాయో తెలియదు. ఏదేమైనా వీళ్ళిద్దరిని మాత్రం అమ్మాయి ఆడుకుంటూ ఉంది, వీళ్ళ శేఖర్ భాషని అండ్ మస్తాన్ సాయిని. ఇలాగా ఈ అమ్మాయి ఏం చేసిందంటే మస్తాన్ సాయి ఇంటి మీదకి వెళ్ళి మస్తాన్ సాయి దగ్గర ఉన్న ఒక హార్డ్ డిస్క్కి ఈ అమ్మాయి పట్టుకొచ్చింది. ఎందుకంటే తన సాక్ష్యాలంతా వీళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి, వీళ్ళు భయపెడుతున్నారు, నీ బయట పెడతాను. ఎందుకంటే ఈ అమ్మాయికి కూడా ఒకరితో అఫేర్ ఉన్నట్టు కనబడట్లేదు. ఆ వీడియోలు చూస్తే వేరే వాళ్ళతో కూడా ఈ అమ్మాయికి అఫేర్లు ఉంది. ఇవాళ కామన్, చాలామంది అమ్మాయిలకి టిపికల్గా ఒక మాదిరిగా అందంగా ఉన్న అమ్మాయిలకి కనీసం మోర్ దాన్ 1 గైతో అఫేర్లు ఉండడం అనేది కామన్. ఒక్కోసారి వన్ ఆఫ్టర్ 1తో ఉంటారు, ఒకరితో బ్రేకప్ అయినాక ఉంటారు. కొంతమంది మల్టీగా ఉంటారు, మల్టీ ట్రాక్ నడుపుతూ ఉంటారు. సో ఒకేసారి 3, 4తో కూడా అఫేర్లు నడిపే అమ్మాయిలు బోల్డ్ మంది ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. నేను అబ్బాయిలు లేరని చెప్పట్లేదు, ఇక్కడ అమ్మాయి గురించి చెప్పేటప్పుడు అమ్మాయి గురించి చెప్తున్నా. సో అబ్బాయిలు ఎప్పటి నుంచో చేసేదే ఇప్పుడు అమ్మాయిలు కూడా చేస్తున్నారు. అబ్బాయిలు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, అబ్బాయిలు కూడా మల్టిపుల్గా పేర్లు పెట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అప్పట్లో అంత తక్కువ ఉండేది, ఇప్పుడు పెరిగింది యాక్చువల్గా. ఎందుకంటే స్కోప్ పెరిగింది, రకరకాల కారణాలు. సో ఈ కేసులు ఇప్పుడు ఏమైంది, ఈ అమ్మాయి ఏంటంటే దాని ఏమంటారు, వెనుదిరగకుండా యుద్ధం చేస్తుంది వాళ్ళ మీద. సో వాళ్ళని ఇప్పుడు శేఖర్ భాషని కేసులు పెట్టి ఇరికిచ్చేసింది, ఇటు సాయిని ఇరికిచ్చింది. అక్కడితో ఉంటే ఓకే. ఇదేమైందంటే ఇప్పుడు ఈ అమ్మాయి బలాన్ని పెంచుకోవడానికో లేకపోతే కొంత మనకి శ్రీరెడ్డి గుర్తొస్తుంది కొన్ని విషయాల్లో. ఈ అమ్మాయి అందరి మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. దీంట్లో సినిమా వాళ్ళ వీడియోలు ఉన్నాయని చెప్పింది. అసలు ఈ అమ్మాయి చేసిందే తప్పు. నువ్వు వెళ్ళి ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళి అతని పర్సనల్ హార్డ్ డిస్క్, అతనేమన్నా పబ్లిక్ దీంట్లో పెట్టాడా, అతని హార్డ్ డిస్క్లో ఏమున్నాయనేది నన్ ఆఫ్ హర్ బిజినెస్. ఆ అమ్మాయి ప్రతి ఒక్కరి దగ్గర, మన దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది, మన సెల్లో ఓపెన్ చేస్తేనే వేల పోర్న్ వీడియోలు వచ్చేస్తాయి. నీ దగ్గర సెల్ ఉందంటే నీ దగ్గర పోర్న్ వీడియోలు ఉన్నట్టే లెక్క. అది నీ హార్డ్ డిస్క్లో ఉందా, క్లౌడ్లో ఉందా అనేది మ్యాటర్ కాదు. నువ్వు అనుకున్నప్పుడు ఇలా కొడితే నీకు పోర్న్ వీడియో ఓపెన్ అవుతుంది. అది ఇండియావా అమెరికావా అన్నీ ఉంటాయి అక్కడ. ఆల్ జాన్రాస్, ఆల్ టైప్స్ ఆఫ్ పోర్న్ వీడియోస్ ఉంటాయి. మరి ఉన్నప్పుడు అది నేరం కానప్పుడు హార్డ్ డిస్క్లో దాచుకుంటే నేరమా? నేరం కాదు. ఆ అబ్బాయి ఏదో దాచుకున్నాడు, అది నేరమా? నేరం కాదు. ఏది నేరం అంటే ఆ అబ్బాయి ఏ వీడియోలు పెట్టుకున్నాడు, ఎవరినైనా అమ్మాయిలకి డ్రగ్గులు ఇచ్చో లేకపోతే బెదిరిచ్చో తీసునుంటే ఆ అమ్మాయిలు కంప్లైంట్ చేస్తే అది నేరం. ఎవరైనా చేశారా ఆ అబ్బాయి మీద? ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. చేయనప్పుడు సంబంధం లేదు ఈ అమ్మాయికి. కానీ ఈ అమ్మాయి వెళ్ళింది, దాన్ని తీసుకొచ్చింది. పోలీసులు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు, కారణాలు ఏవైనా. సో పోలీసులు అమ్మాయికి సపోర్ట్ చేసి వాడిని అరెస్ట్ చేశారు. ఈ అమ్మాయి మీద కూడా ఏదో 20 ఎంతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. కానీ ఈ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అవుతారు, కొంతమంది మీదనే మనం చర్యలు తీసుకుందామని పోలీసులు రకరకాల కారణాలతో డిసైడ్ అవుతారు. సో అలాగే డిసైడ్ అయ్యారు. ఇప్పుడు అతను పట్టుకున్నాక ఏం చేయాలంటే, ఇప్పుడు దాంట్లో ఉన్నాయో లేవో తెలియకుండా రకరకాలుగా ఉన్నాయని చెప్పడం. ఇందులో నిఖిల్ సిద్ధార్థను కూడా ఈ అమ్మాయి లాగింది. సో నిఖిల్ సిద్ధార్థ్ ఫ్యామిలీ వీడియోలు ఉన్నాయి దాంట్లో ఉండొచ్చు. ఎందుకంటే నిఖిల్ ఇప్పుడు మనకి రకరకాల వీడియోలు
పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు నేను సేవ్ చేసి పెట్టుకుంటాను అనుకో, దాంట్లో తప్పేం లేదు. అందుకే కానీ ఈ అమ్మాయి ఏం చెప్తుంది, అవన్నీ కూడా పోర్న్ వీడియోలు అన్నట్టుగా చెప్తుంది. న్యూడ్ వీడియోలు 200 ఉన్నాయి, 300 ఉన్నాయి. ఎవరు చూశారు 200 ఉన్నాయో 300 ఉన్నాయో ఎవరికి తెలుసు? ఉంటే అతని పర్సనల్ వీడియోలు ఉంటే తప్పు లేదు. లేదు పబ్లిక్ డొమైన్లో ఉన్న వీడియోలు ఉన్నా కూడా తప్పు లేదు. కానీ ఎవరైనా బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో, వాళ్ళని ఏమార్చో వీడియోలు తీసుకుంటే ఖచ్చితంగా తప్పది, నేరం. వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. మరి అది ఉన్నాయో లేదో తెలీదు. అబ్బాయి ఏమంటున్నాడంటే, ఇది నా భార్య, నా గర్ల్ ఫ్రెండ్తో నేను ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలు. ఇది వెరీ కామన్ ఇవాళ ఇండియాలో. మీరు కానీ నేను కొన్ని సైట్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. అవి చెప్తే అందులో ఇలా తీసుకున్న వాళ్ళ వీడియోలు కొన్ని వేలు ఉంటాయి. వాళ్ళు పర్సనల్గా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తోనో, భార్యలతోనో సెక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళే వీడియోలు తీసుకొని పెట్టేస్తున్నారు ఇవాళ. అవి ఉంటున్నాయి. అవి కాకుండా వెబ్ సిరీస్ వస్తున్నాయి, అప్సెల్గా కూడా వస్తున్నాయి. అనేక యాప్లు ఆ మధ్య కూడా నేను ఒక వీడియో దాని మీద చేశా. ఇవన్నీ వస్తున్నాయి. సో ఒకవేళ అది కరెక్ట్ అయినా, ఆ అబ్బాయి భార్యది, గర్ల్ ఫ్రెండ్ది అయినా కూడా తప్పు లేదు. అది వాళ్ళ ముగ్గురు పర్సనల్ వ్యవహారం. వీళ్ళకేం సంబంధం? ఇక్కడ ఈ పోలీసులకు కానీ వేరే వాళ్ళకి కానీ సంబంధం లేదు. వాళ్ళు ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ కానీ భార్య కానీ కంప్లైంట్ చేస్తే అది తప్పు. ఇప్పుడు ఏమైంది, నిఖిల్ని లాగారు. నిఖిల్ వచ్చి దానికి సమాధానం ఇచ్చాడు. బాబు అది దాంట్లో ఏమి న్యూడ్ లేదు, ఏమి లేదు. మేము మా కార్తికేయ 2 తర్వాత ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాము. ఆ డిన్నర్ పార్టీలో మా ఫ్యామిలీ వీడియోస్ అవని చెప్పారు. ఫ్యామిలీ వీడియోస్ని ఇలా బయట పెట్టడం రాంగ్. నిజానికి ఏమై మీద నిఖిల్ కేసు పెట్టాలా. నా ఫ్యామిలీ వీడియోస్ని ఏమై బయట పెట్టింది, దీన్ని బూత్ వీడియోలు అన్నట్టుగా ప్రచారం చేస్తుందని. కానీ అతను ఎందుకులే గొడవ అన్నట్టుగా అతను మళ్ళీ నన్నులాగేమో చేస్తుందేమో డ్రగ్స్ గిక్స్ అని అతను సైలెంట్గా అయిపోయి ఓన్లీ ఖండించి ఊరుకున్నాడు. ఇంత తప్ప ఏం లేదు దీంట్లో. ఇది అంటే పోలీస్ కేసు ఏమన్నా చేయాలి. ఇతను ఏమన్నా డ్రగ్స్ వాడుంటే కూడా నిజానికి పెద్ద నేరం కాదు. ఎందుకంటే ఇండియాలో డ్రగ్ వాడే అతను ఏమన్నా విపరీతంగా ఎక్కువ క్వాంటిటీని బట్టి కూడా మన చట్టం NDPSలో నార్కోటిక్ డ్రగ్ యాక్ట్లో క్వాంటిటీని బట్టి కూడా శిక్షలు ఉంటాయన్నమాట. డ్రగ్ పెడ్లర్ అనేది నేరం. డ్రగ్ తీసుకునే వాళ్ళని యాక్చువల్గా విక్టిమ్స్గా పరిగణించమంటారు. వాళ్ళకి కౌన్సిలింగ్లు, మెడికల్ హెల్ప్ ఇవి ఇప్పించాలి తప్ప, ఒకవేళ హ్యాబిచ్యుయేటెడ్గా ఎక్కువ తీసుకొని ఇదేతో ఎవరికన్నా డిస్ట్రిబ్యూట్ చేసి అవి ఉంటే అతను నేరస్తుడు. మరి ఇతను అవన్నీ చేస్తుంటే ఇతను నేరస్తుడు. అది తేలాల్సి ఉంది. ఈ లోపల మనం మోరల్ జడ్జిమెంట్స్ అయితే ఇవ్వలేము. ఇక్కడ డ్రగ్గులు కొన్ని దేశాల్లో డ్రగ్ తీసుకోవడం కరెక్టే. అసలు చాలా డిమాండ్లు కూడా ఉన్నాయి గాంజాని లీగలైజ్ చేయమని. ఎందుకంటే ఆ మధ్య మేము థాయిలాండ్ పోయినా ఎక్కడ చూసినా అమ్ముతున్నారు గాంజా. అక్కడ తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను అనుకో, ఇక్కడ పట్టుబడ్డాను అనుకో, నా లోపల గాంజా ఉంటుంది కాబట్టి నువ్వు నేరస్తుడు అంటే ఎలాగా? మరి ఆ దేశంలో ఎందుకు పెట్టారు? ఆ దేశానికి పోకూడదని నువ్వు నాకు చెప్పాలి కదా, తీసుకోవద్దని. కాబట్టి ఎక్కడ తీసుకున్నాడు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అంత ఈజీ కాదు. కాకపోతే ఏంటంటే మన దేశంలో ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. ఇవన్నీ తేలేది ఎప్పుడు కోర్టులో కదా తేలాలి. ఈ లోపల మస్తాన్ సాయిని లోపల పెట్టేశారు. శేఖర్ భాష మీద 2-3 కేసులు పెట్టారు. ఇంకెవరో ఒక అమ్మాయి కూడా రంగంలో దిగింది. ఆ అమ్మాయి ఎవరు, స్రష్ట వర్మ కూడా శేఖర్ భాష మీద కేసు పెట్టింది. ఇంకా ఒక్కసారి పబ్లిక్ దీంట్లోకి వచ్చినాక శేఖర్ భాష నిజానికి అతని బ్యాట్లే కాదు ఇది. అందుకనే నేను చాలామందికి చాలాసార్లు చెప్తుంటా, ఒరే నీ యుద్ధం నువ్వు చేయి, వేరే వాళ్ళ యుద్ధం నువ్వు చేయొద్దని. మనం చాలామందికి ఆతృత ఉంటుంది వేరే వాడి యుద్ధం మనం చేయాలని. అతను రాజ్ తరుణ్కి క్యాపబిలిటీస్ ఉన్నాయి కదా, అతను హీరో, అతనికి డబ్బులు ఉంది, సర్కిల్ ఉంది, అతని బ్యాట్లు అతను చేసుకుంటాడు. ఇతనికి ఎందుకు శేఖర్ భాషకి? ఇతను పుడింగ్ లాగా రంగంలో దిగాడు. ఇప్పుడు ఈ అమ్మాయి దిగినాక అమ్మాయి వదిలిపెడుతుందా? వదిలిపెట్టలేదు. అతను దిగినోడు గమ్మున ఉండకుండా ఈ సాయిని దింపాడు. సాయి గమ్మున ఉండకుండా సాయి దిగాడు. సో వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇందులో తప్పు ఎవరిది అనేది మనం తేల్చలేం. కానీ మొత్తంగా ఇది మనకెందుకు జనాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, దీని నుంచి మనమే నేర్చుకోవాలంటే ఇలాంటివి జాగ్రత్తగా ఉండాలని నేర్చుకోవాలి. వేరే వాళ్ళ బ్యాటిల్కి నువ్వు పబ్లిక్కి వెళ్ళకు, నీ బ్యాటిల్ నువ్వు చేసుకో అనేది ఒకటి దీని నుంచి. అట్లాగే ఈ అమ్మాయి నుంచి నేర్చుకోకూడని అంశాలు ఏంటంటే, ఒకసారి అయిపోయింది వదిలే లీగల్గా కొట్లాడు, ఎందుకు పబ్లిక్గా వచ్చి అమ్మాయికి కూడా ఎనర్జీ ఇవన్నీ వేస్టే కదా. సో నీకు మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి, అతనికి ఉన్నాయి. మరి అతను నీ నుంచి దూరం అయితే నువ్వే నాకు కావాలంటే ఎందుకు ఉంటాడు అతను? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే